Thank you for being present along with me on this occasion. So, నేను ఒక 10 minutes ఒక హ్యూమన్ రైట్స్ అనే సబ్జెక్ట్ మీద ఈ కాన్సెప్ట్ అనేది చాలా డెలికేట్ కాన్సెప్ట్. హ్యూమన్ రైట్స్ అనేది ఒకరిచ్చే రైట్ కాదు. అంటే ఒకరికి ఎవరికి ఈ రైట్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా వాళ్ళకి రైట్ అయ్యి స్కూల్ నుంచి అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు బస్ ఎక్కేసి ఇంటికి పంపించారు. సో ఆ అమ్మాయి ఇంటికి జస్ట్ ఇక రీచ్ అయ్యే టైంలో ఆ అమ్మాయికి తెలిసిన అతను ఆ అమ్మాయిని బ్యాక్ టచ్ చేశాడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. కానీ తెలిసిన అతని ఆ అమ్మాయి ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇతను బ్యాక్ టచ్ చేశారు అని చెప్తున్నారు. అమ్మ నాన్నలు అలా ఏం ఉండదు, మనకు తెలిసిన వాళ్ళంటే అమ్మాయి ఒప్పుకోలేదు. లేదు ఇతను బ్యాక్ టచ్ చేశాడు అని చెప్పి కంపల్సరీ అతను శిక్ష పడాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే ఈ మధ్యనే పోక్సో యాక్ట్ రిజిస్టర్ చేశాము అతని మీద. సో అంత ఇంపాక్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆ మహిళా పోలీస్ ఏనాడో అనుకునిండదు ఆ అమ్మాయి చేసిన ఇంపాక్ట్. ఎందుకంటే చిన్న పిల్లల మైండ్ లో చాలా తొందరగా ఇది మనకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కి వెళ్ళి ఇలాంటి యాక్ట్స్ కి as soon as a human is born వాళ్ళకి ఆ రైట్ తో పుడతారు. కాన్స్టిట్యూషన్ లో కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కానీ హ్యూమన్ రైట్స్ ఉంటాయా? ఉండవు, అంతే కదా. సో హ్యూమన్ రైట్స్ అనేటివి ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రికేట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ బై బర్త్ అ హ్యూమన్ విల్ హ్యావ్. సో వేరే వాళ్ళకి ఆ హ్యూమన్ రైట్స్ ఇవ్వడానికి కూడా హక్కు లేదు. అది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ మీలాంటి ఈ ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఎన్జిఓ యూఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ టేకెన్ అప్ బై ద ఆర్గనైజర్స్. అండ్ ఈ హ్యూమన్ రైట్స్ అనేటివి ఒకరు ఇచ్చేది కాదు, మీకు